నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కశ్మీర్లో ఎవరి ఆటలు సాగనివ్వను దేశం కోసం దృఢమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న ప్రధాని మోదీ టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే మోదీ కేసీఆర్ ఇద్దరు తోడుదొంగలేనని ఘాటు వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి 16 సీట్లు గెలిపిస్తే మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామన్న సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసే బిస్కెట్లను ఏరుకోవడానికి జగన్ వెంపర్లాడుతున్నాడు ఆత్మాభిమానం లేదానంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన జనసేన ఇక డీటెయిల్స్ లోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ మోదీ ఉన్నంతకాలం ఇలాంటి విభజనవాదుల ఆటలు సాగవు దేశ శత్రువులకు ప్రజలకు మధ్య బలమైన గోడగా నేను నిలబడతా నేనున్నంత వరకు దేశాన్ని విడగొట్టాలన్న కలలు నిజం కానివ్వనని అన్నారు ఆయన జమ్మూ కాశ్మీర్లో ఎవరి ఆటలు సాగనివ్వను దేశం కోసం దృఢమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు మోదీ ఖజానాకు మార్పు చేసుకుంటున్నామే కాబట్టి ఖర్చు అంచనాలు పెంచుతూ పోతూనే ఉన్నారు రెండో పక్కన పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లయితే ఈ రైతుల కన్నీళ్లు తొలగుతాయి ఈ రైతులకు శాంతి కలుగుతుంది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుఖము శాంతి కలుగుతాయి కానీ ఇదేమీ పట్టని ఈ ప్రభుత్వము కేవలము తమ కమిషన్ల కోసమని చెప్పని పోలవరం అంచనాలు పెంచుతూనే వచ్చారు పోలవరం పథకాన్ని పూర్తి చేయకుండా అడ్డం పడుతూ ఉన్నారు प्रोजेक्ट की कीमत बढ़ाने का यह खेल खेलकर यूटर्न बाबू किसका फायदा करना चाहते हैं ये आप भली भांति जानते हैं ये प्रोजेक्ट इस बात का जीता जागता उदाहरण है कि इनकी नीयत क्या है क्या ये यहां के किसानों यहां के लोगों से बहुत बड़ा धोखा है कि नहीं है ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుకి అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు మీ యూటర్న్ బాబు గారు అనేది మీకందరికీ బాగా తెలుసు ఈ దేశంలో ఉన్న రైతుల యొక్క క్షేమం కాదు ఎవరి క్షేమం కోసం వారు ఆలోచిస్తున్నారు ఆ విషయం మీరు బాగా అర్థం చేసుకోగలరు ऐसे धोखों से बचने के लिए ऐसी परियोजनाओं को पूरा करने के लिए आंध्र प्रदेश और केंद्र दोनों ही जगह एनडीए की सरकार होना आवश्यक है అయ్యా ఇటువంటి దేశ ద్రోహుల నుంచి వంచనకారుల నుంచి ఈ దేశాన్ని కాపాడేయాలంటే ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో ఢిల్లీలో రెండు చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది साथियों हमारी सरकार ने किसानों के हित में भी अनेक बड़े फैसले लिए धान सहित 22 फसलों का समर्थन मूल्य लागत का 1.5 गुना किया गया है दिसंबर में केंद्र सरकार ने एक और बड़ा फैसला कोपरा से जुड़े किसानों के लिए किया है कोपरा के समर्थन मूल्य में 2000 से 2200 रुपये प्रति क्विंटल तक की बढ़ोतरी की गई है అదే రకంగా మన కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో రైతుల మేలు కోసం కూడా అనేక పథకాలను తీసుకుంది ధాన్యంతో కలిపి 22 రకాల పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి గిట్టుబాటు ధరని 2.5 రెట్లు పెంచింది అదే రకంగా మనకందరికీ ఇక తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు దళితులు ఆదివాసీలు మైనార్టీలను నరేంద్ర మోదీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న మోదీని ఓడించి తీరుతామని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు इंदिरा जी को आपने यहां जिताया था उसके लिए भी मैं आपको दिल से धन्यवाद करना चाहता हूं हिंदुस्तान की हालत तो आप जानते हैं आपसे बेहतर कोई नहीं जानता 5 साल से चौकीदार प्रधानमंत्री बना हुआ है कहा था
प्रधानमंत्री नहीं बनना, चौकीदार बनना है। और चौकीदारी आपने देखी, अनिल अंबानी की चौकीदारी, मेहुल चोकसी की चौकीदारी, नीरव मोदी की चौकीदारी। हिंदुस्तान के जो चोर हैं, सबसे बड़े चोर हैं, उनका ये चौकीदार बने हुए हैं। पहले कहा था मुझे चौकीदार बनाओ, और देश की जनता ने वोट दिया, प्रधानमंत्री बना दिया। राफेल मामले में हजारों करोड़, 30,000 करोड़ रुपए लेकर अनिल अंबानी की जेब में डाल दिए चौकीदार ने। पहले नारा हुआ करता था अच्छे दिन आएंगे, अब नया नारा सुनिए, चौकीदार चौकीदार चौकीदार। तो यह हिंदुस्तान की हालत है। प्रधानमंत्री नहीं है, चौकीदार है, और चौकीदार नहीं है। अब ये ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఓసారి ఆలోచించాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. గోదావరి ఖనిలోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ అప్పుడు విద్యుత్ సరఫరా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అదే విధంగా పెన్షన్ అప్పుడు ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, ఇలా ప్రతి రంగంలో అప్పటికి ఇప్పటికి ఉన్న మార్పును ప్రజలు గమనించాలని కోరారు. ప్రతి రంగంలో ఎంతో గుణాత్మకమైన మార్పులు మనకు కనిపిస్తాయని అన్నారు. ఈ రోజున మనం దేశానికి రోల్ మోడల్గా నిలిచామని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పలు సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నామని, అనేక రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఈ పథకాల గురించి అధ్యయనం చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు కేసీఆర్. రామగుండంలో మెడికల్ కళాశాల తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని, క్యాతన్పల్లి, నర్సాపూర్, సిసి, నన్స్పూర్, మంచిర్యాల ప్రాంతాలను కలిపే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, రైతు సమస్యలతో పాటు పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్వర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇలా నన్ను నీ భర్తం పడతానోగడు, నీ కథ చూపిస్తానోగడు, నన్ను బెదిరించుడు, బ్లాక్ మెయిల్ చేసుడు. నేను ఎందుకు గెలుకోవాలి, పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలి. ఆనాడు 2001లో కూడా నేనెందుకు పెట్టుకోవాలి పంచాయతీ అంటే తెలంగాణ రాపో, ఎవడో ఒకటి నోరు తెరవాలి కాబట్టి నేను తెరిచినా, ఈ జెండా ఎగిరేసినా, మీరందరు జమైనరు, గుద్దుడు గుత్తే తెలంగాణ వచ్చింది. అట్లనే ఇవాళ ఈ దేశం కూడా మారాలి. దేశంలో సంపద ఉన్నది, భగవంతుడు ఇచ్చిన వనరులున్నాయి, వాడే తెలివిలేని దద్దమ్మలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఎస్, నేను అంటున్నా, ఒక జిమ్మదారు మనిషిగా, ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా, అవగాహన ఉన్న వ్యక్తిగా, అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను మాట్లాడుతా ఉన్నా. 2 క్వశ్చన్లు అడిగితే ఎవరు సమాధానం చెప్పాడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20న పుట్టాడు. 4వ నెల 20వ తేదీ అంటే 420 కాదా? ఆయన పుట్టినరోజు నైజమో తెలియదు కానీ అందరినీ ఏప్రిల్ ఫూల్ చేస్తూ ఉంటాడు. గ్రామాలకు మూటలు డబ్బులు చేరుతుంది. ఓటుకు 3,000 రూపాయలు చేతిలో పెట్టి మోసం చేసేందుకు చూస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ వస్తున్నాడు, వారి ఆటలు సాగవని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, తాతకు, రైతన్నకు చెప్పండి అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. సోమవారం ఆయన విజయనగరం జిల్లా శృంగవరపుకోట, విశాఖ జిల్లా పెందుర్తి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల ప్రచార రోడ్ షోలో పాల్గొన్నారు. పంటలు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే 5 ఏళ్లుగా సీఎం చంద్రబాబు గాడిదలను కాస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1న చిన్నపిల్లలు సరదాగా ఏప్రిల్ ఫూల్ చేసుకుంటారని, రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నిత్యం ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని చెప్పారు. పిల్లనిచ్చిన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్లే 5 ఏళ్లుగా ప్రజలకు వెన్నుపోట్లు పొడుస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ముఖ్యమంత్రి అవుతాడని అందరికీ చెప్పాలని, రాజన్న రాజ్యం జగనన్న రాజ్యం చూస్తారని చెప్పాలని అన్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసినా ఇప్పటి వరకు తరగతులు ప్రారంభించలేకపోయారని ఆరోపించారు. ఈ భీమ్సింగి చక్కెర ఫ్యాక్టరీ గురించి 2003లో అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహకార రంగంలో ఉన్న ఇదే భీమ్సింగి చక్కెర ఫ్యాక్టరీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మూసేయించే కార్యక్రమం చేశాడు జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మళ్ళీ అదే చక్కెర ఫ్యాక్టరీ మళ్ళీ 2004లో అప్పటిలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలోనే మళ్ళీ ఇదే భీమ్సింగి చక్కెర ఫ్యాక్టరీ నాన్నగారు మళ్ళీ తెరిపించాడు. మళ్ళీ ఇవాళ ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మళ్ళీ అక్షరాల ఇదే ఫ్యాక్టరీ
43 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పుల్లోకి నెట్టేసిన పరిస్థితి ఇదే నియోజకవర్గంలోనే కనిపిస్తా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయమని బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్కులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసే బిస్కెట్లను ఏరుకోవడానికి జగన్ వెంపర్లాడుతున్నాడు. ఆయనకు ఆత్మాభిమానం లేదా? ఇదే నా పులివెందుల పౌరుషం? అసలు పౌరుషమే లేదా? ఛీ! ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా అమిత్ షా కాలపై పడుతున్నాడు. ఆంధ్రుల హక్కులను కాలరాస్తున్నాడు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఆచంటలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. చట్టసభలంటే జగన్కు గౌరవం లేదు. పాదయాత్రల పేరుతో గెడ్డాలు పట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదు. అసెంబ్లీకి వెళ్లకుండా తన పార్టీ ఎమ్మెల్యేలను నిలవరించాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడు? తండ్రి పేరు చెప్పుకొని పెట్టిన పార్టీ జగన్దే. మామ పెట్టిన పార్టీతో వచ్చిన వారు చంద్రబాబు. ఆ 2 కుటుంబాలకే రాజకీయాలు ఎందుకు ఉండాలి? మార్పు కోసం జనసేన ఆవిర్భవించింది అని తెలిపారు. ఆముదాలు వలసంతో 2009లో PRP పెట్టినప్పుడు అప్పుడు తమ్మినేని సీతారాం గారిని తీసుకున్నారు. నాకు ఆ రోజు నాకు నచ్చల, కొత్తలను తీసుకొచ్చేదా అనుకునేవాడు. కానీ రాజకీయం అంటే కూర్చోబెట్టి ఒక తమ్మినేని సీతారాం ఇంట్లోనే కోనారావు గారి ఇంట్లో రాజకీయం జరగాల, లేదంటే ఇప్పుడు కూర్చోబెట్టి ఎచ్చెన్నాయుడు గారి ఇంట్లోనే జరగాలి రాజకీయం, ధర్మాన ప్రసాదరావు గారి ఇంట్లోనే జరగాల, కొత్త వాళ్ళు రావాలి. అందుకనే నేను రామ్మోహన్ ని జనసేన అభ్యర్థి ఆముదాలు వలసించే రూపాయలేదు రామ్మోహన్ దగ్గర. చిన్నపాటి కాంట్రాక్టర్, శ్రీకాకుళం అంటే ప్రేమ అన్నాడు, ఆముదాల వలసింటే ప్రాణాలు ఇచ్చేవాడు. అలాంటి వాడిని ఈరోజు మన ఆముదాల జనసేన అభ్యర్థిగా పెట్టాం. అలాగే అన్ని పథకపుత్వానికి అన్ని సంబంధించి జనసేన ప్రభుత్వం రాగానే ఇప్పుడు దాకా మీకు తెలాలి. ఆ బిడ్డ కూర్చోన్నాడు అక్కడ, ఎందుకు చేయుతున్నారు? దేనికి
ఏదో నమ్మకం. నేను నా బిడ్డల భవిష్యత్తుకి అయితే నేను ఇంట్లో రాజకీయాలకు రావచ్చు. నా బిడ్డల భవిష్యత్తు కోసం బీఎస్పీ అధినేత్రి మాయావతి నేడు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో ఆమె భేటీ కానున్నారు. అనంతరం పవన్తో పాటు విలేకరుల సమావేశంలో పాల్గొనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె 2 రోజుల పాటు విశాఖ జిల్లాలో జనసేనకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నట్టు సమాచారం. ఆమెతో కలిసి పవన్ కూడా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ టూర్ తర్వాత తెలంగాణలో బీఎస్పీ జనసేన కూటమి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాయి. రాష్ట్రంలోని పలు స్థానాల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను పోటీలో ఉంచిన విషయం తెలిసిందే. ఇక ప్రధాని పదవికి అర్హుల జాబితాను రూపొందిస్తే అందులో కేసీఆర్ పేరు ఖచ్చితంగా ఉంటుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ, రాహుల్, కేసీఆర్ ముగ్గురులో ప్రధాని పదవికి ఒకరిని ఎన్నుకోమంటే తాను కేసీఆర్ను ఎన్నుకుంటానని తెలిపారు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే అధికారాన్ని చేపడతాయన్న కేసీఆర్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ఒకే నాణానికి 2 ముఖాల వంటివి బీజేపీ, కాంగ్రెస్ అని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. ఈ 2 పార్టీలు పరిపాలనా కాలంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని బాగా అర్థం చేసుకున్న నేతగా కేసీఆర్ను అభివర్ణించారు ఓవైసీ. ఇక హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో చక్రం తిప్పాలంటే తెలంగాణలో 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలని ఆయన కోరారు. మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ రోడ్ షోలో మల్కాజ్గిరి టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. పెద్ద మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించి మీ పార్లమెంట్ సభ్యుడిగా సేవలు తీసుకోండి, తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. ఇక హైదరాబాద్ బాలాపూర్ మండల బాలాపూర్ క్రాస్ రోడ్స్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ రాకతో డప్పు చప్పులతో వివిధ వేషధారణలతో ర్యాలీ నిర్వహించారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్తిక్ రెడ్డి, టీకేఆర్, రంజిత్ రెడ్డిలతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. పంపిస్తే కాబోయే చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు అన్న డాక్టర్ రంజిత్ రెడ్డి గారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భల్లాల దేవుడు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోదీని కాలకేడుతో పోల్చారు. గుజరాత్లో నరమేధం చేసిన మోదీ భల్లాల దేవుడికి సరిసాటని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాడి చేస్తున్న కాలకేయుడు మోదీ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్రం నుంచి ఏమాత్రం సాయం లేకుండా ఆంధ్రులను తలెత్తుకునేలా చేస్తున్న బాహుబలి చంద్రబాబుని లోకేష్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ చూసుకోవడానికి చంద్రబాబు, హెరిటేజ్ సంస్థను చూసుకోవడానికి భువనేశ్వరి ఉన్నారని లోకేష్ వివరించారు. 54,000 కోట్ల రూపాయలు అవసరమైన పోలవరం ప్రాజెక్టు కోసం కేవలం 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి సరిపోవడం లేదంటే ఎలా అని ప్రశ్నిస్తూ లోకేష్ ఘాటుగా ట్వీట్ చేశారు. ఇక కేసీఆర్ 16 సీట్లకే ఎగిరిపడుతూ ఉంటే 22 లోక్సభ స్థానాలు గెలుస్తానంటున్న జగన్ పరిస్థితి ఏంటని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ప్రశ్నించారు. 16 సీట్లు గెలిస్తేనే కేంద్రంలో చక్రం తిప్పేస్తానని కేసీఆర్ చెబుతున్నారని, మరి అలా అయితే 22 సీట్లు గెలుస్తానంటున్న జగన్ ఏం తిప్పాలని కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచార నినాదమైన సారు కారు సర్కారును విజయశాంతి ప్రస్తావిస్తూ కేసీఆర్ సారు, ప్రధాని కారు అని ఎద్దేవా చేశారు. తక్కువ సీట్లు గెలిచిన పార్టీ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీలను ఎలా శాసిస్తుందని విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్ చక్రం తిప్పేదాకా జగన్ ఊరుకుంటారా అని నిలదీశారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రశ్నలకు దొరకని సమాధానమేనని విమర్శించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ న్యాయ పథకాన్ని ప్రకటించి హీరో అయ్యారని, నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రధాని మోదీ జీరో అయ్యారని విజయశాంతి పేర్కొన్నారు. ఇక మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో ఆమె టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీత లక్ష్మారెడ్డి పనిచేశారు. ఇటీవలే కేటీఆర్ను కలిసిన సునీత లక్ష్మారెడ్డి తాను టీఆర్ఎస్ లో చేరాలనుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో నర్సాపూర్లో సీఎం కేసీఆర్ సభ జరగనుంది. ఈ సందర్భంగా సునీత గులాబీ గూటికి చేరుతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆ పార్టీలో చేరి అందరికీ షాక్ ఇచ్చారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలంలో వైకాపా అభ్యర్థి గుమ్మనూరు జయరాం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకాలు పక్కదో పట్టాయని, జగన్ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి ఫలాలు అందుతాయని, నాకు జగనన్నకు అవకాశం ఇవ్వాలని ములుగుందం గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నియోజకవర్గం యొక్క సమస్యలను తీర్చిపెడతానని ఆయన హామీ ఇచ్చారు. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి వెంకప్ప సోమవారం హోలగుంద మండలం పరిధిలోని హెబ్బటం, కొరకగుండ గ్రామాలలో విస్తృత పర్యటన చేశారు. టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీ సభ్యులు పనులు పరిమితమయ్యారని, చట్టసభలలో వెళ్లేవారు విద్యావంతులై ఉండి ప్రజా సమస్యలపై పోరాడే మాట్లాడే సత్తా ఉండే నాయకుని ఎన్నుకోవాలని, గ్రామాలలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు లేక మీరు నానా అవస్థలు పడుతున్నారని, రాజకీయ వారసత్వాన్ని పారదోలి యువశక్తికి ఒక్కసారి అవకాశం కల్పించాలని, జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు. సాధారణ కార్యకర్తలాగా ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ గ్రామ రచ్చబండ వద్ద అందరితో కలిసిపోయి ప్రచారం నిర్వహిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. లేకపోతే ఈ రోజు వీళ్ళు ఇచ్చే 5,000, ఈ రోజు ఇచ్చే 100, 500, 1000 రూపాయలు ఎన్ని వేలు వస్తాయి? ఒకసారి మనం అలవాటు పడిన బతుకులు ఇంక ఎప్పుడు మారవు. ఒక్కసారి అన్నింటి పేరుతో 2 కోట్లు దూసుకున్నారు. నీరు చెట్టు కింద కోట్లు దండుకున్నారు. ఈరోజు ఇల్లు రావాలంటే 30,40,000 కట్టాలా, పింఛన్ రావాలంటే లంచం కట్టాలా, లోన్లు కావాలంటే లంచం కట్టాలా. ఇక రాచకొండ సిపి క్యాంప్ ఆఫీస్ ముందు ఓ మహిళ 3 పిల్లలతో కలిసి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడింది. పోలీసు శాఖలో సీఐగా పనిచేస్తున్న రాజయ్య 2 పెళ్లిళ్లు అయిన విషయం తన దగ్గర దాచిపెట్టి మేరీని 3వ పెళ్లి చేసుకున్నారని, ఇప్పుడు అతను సరిగ్గా చూసుకోవడం లేదని, గతంలో పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని 3వ భార్య మోరీ రాచకొండ సిపిని ఆశ్రయించింది. రాచకొండ సిపి కేసు నమోదు చేసుకుని వనస్థలిపురం పోలీస్ స్టేషన్కు అప్పగించారు. మేరీ అవమానం తట్టుకోలేక తన 3 పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇక హైదరాబాద్లో ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో నోవాటెల్ హోటల్లో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్లో అమ్మకానికి పెట్టబోయే దుస్తువులతో ఫ్యాషన్ షోను సోమవారం నోవాటెల్ హోటల్లో నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మోడల్స్ వివిధ రకాలుగా డిజైన్ చేసినటువంటి వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ నిర్వహించారు. ఇక సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గాళ్లపాటి జితేందర్ కుమార్ కనగల్ మండలంలో ప్రచారం నిర్వహించారు. యువతీ యువకులు కోలాటాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. అనంతరం జితేందర్ కుమార్ మాట్లాడుతూ దేశం సుస్థిరంగా ఉండాలంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొనసాగాలని తెలిపారు. నల్గొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షులు నూతల నరసింహారెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోచపాక సాంబయ్య గారు, అసెంబ్లీ కన్వీనర్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కశ్మీర్లో ఎవరి ఆటలు సాగనివ్వను, దేశం కోసం దృఢమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న ప్రధాని మోదీ. టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే, మోదీ కేసీఆర్ ఇద్దరు తోడుదొంగలేనని ఘాటు వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. 16 సీట్లు గెలిపిస్తే మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామన్న సీఎం కేసీఆర్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసే బిస్కెట్లను ఏరుకోవడానికి జగన్ వెంపర్లాడుతున్నాడు. ఆత్మాభిమానం లేదానంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన జనసేన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.